ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. నాదర్గుల్లోని 9వ డివిజన్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం. బీటీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమర్ సింగ్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువచ్చిన పోలీసులు. డీటెయిల్స్ చూస్తే మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్లో 9వ డివిజన్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నిమ్మల సునీత, శ్రీకాంత్ గౌడ్, తోటి శ్రీధర్ రెడ్డి, ప్రోటోకాల్ కార్యదర్శి బంగారు బాబు, నాయకులు సుభాన్ యాదవ్, బంగారి అశోక్, బంగారు మురళీమోహన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని బడంగపేట నుండి రాజీవ్ గృహకల్ప వరకు మారుతి నగర్ కాలనీలో జరుగుతున్న బీటీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుర్నగంటి అర్జున్, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, ఏనుగు రామరెడ్డి, ఏఈ వినీల్ గౌడ్, నాయకులు రాలగూడెం శ్రీనివాస్ రెడ్డి, గట్టు బాలకృష్ణ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపులు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు చేసింది. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన 2 ఎమ్మెల్యేల పేర్లు తాను చెప్పను అని, కానీ వాళ్ళు ఇబ్బంది పడతారని వారికి నియోజకవర్గంలోని డిఎస్పీలో ఫోన్ చేసి మీరు పార్టీ మారండి లేదంటే ప్రాణగండం ఉందని భయపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వయంగా పోలీసు అధికారులు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేశారని కేటీఆర్ ఆరోపించారు. అందరికీ తెలుసు, ఎమ్మెల్యేగా మాకున్న హక్కు ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సిన కార్యక్రమాలని ఓడిపోయిన అభ్యర్థిని తీసుకొచ్చి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని అధికారులే స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తా ఉంటే దేనికి ఇన్ఛార్జ్ అని ప్రశ్నించడం జరిగింది. అంటే దేనికి ఇన్ఛార్జ్, మేము ఎమ్మెల్యేలు ఉండగా నియోజకవర్గం ఇన్ఛార్జిని పిలవాలని ప్రోటోకాల్ ఎక్కడైనా ఉందో చూపించండి అని అడిగారు. అయినా కూడా నిన్నంతా కూడా దాన్ని డివైడ్ చేస్తూ ఓడిపోయిన అభ్యర్థిని, అంటే 3వ స్థానంలో వచ్చిన అభ్యర్థిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కులు ఇవ్వాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో వాళ్ళ ఆలోచన ఒకటే కనిపిస్తా ఉంది. ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ పైన కూర్చోబెట్టి ఏదో ఒక రకంగా ప్రభుత్వ పరంగా వచ్చిన కార్యక్రమాలను చేస్తే ఇమీడియట్ గా ప్రజలందరూ కూడా మారిపోయి వాళ్ళకు అనుకూలంగా మారుతారనే ఆలోచన వాళ్ళకుంది. కండువా మెడల వాళ్ళ పార్టీ కండువా మెడలు వేసుకుని చెక్కులు పంచుతూ ఉన్నా అది కళ్యాణ లక్ష్మి చెక్ కానివ్వండి, షాది ముబారక్ కానివ్వండి, దేవాదాయానికి సంబంధించిన బోనాల పండుగ చెక్ కానివ్వండి, రైతు బీమా లాంటి కార్యక్రమాలు కానివ్వండి, అవన్నిటికీ ఏదైనా కూడా బీజం వేసింది ఎవరంటే కేసీఆర్ గారని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. వాటిని అమలు చేస్తున్న సందర్భంలో ప్రోటోకాల్ డివైడ్ కావద్దని అడుగుతున్న సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని మా హక్కులను పరిరక్షించండి అని ఈరోజు స్పీకర్ గారిని కోరడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే ఎండోమెంట్ ఆఫీసర్ గారు పైన వాళ్ళ డీసీకి ఫోన్ చేసి క్లారిఫికేషన్ అడిగితే కూడా ఓడిపోయిన క్యాండిడేట్ ని పిలవాల్సిందే స్టేజ్ మీదకని చెప్పి పిలుచుకోవడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోండి మేడం అనే కాడికి చెప్పే కాడికి వచ్చారు. ఒక పక్కన ఆయన కూర్చుంటాడు, ఒక పక్కన మీరు కూర్చుంటే అడ్జస్ట్ అయిపోండి మేడం అని చెప్పే కాడికి పోలీస్ ఆఫీసర్స్ వచ్చారంటే ఏం రాజ్యం నడుస్తుంది? మార్పు అంటే ఇదేనా? ప్రజలు ఇదే కోరుకున్నారా అనేది ఒక్కసారి ఆలోచించ. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమర్ సింగ్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ठीक है ठीक है ठीक है तब दिया आया था। ओके ओके अमन सिंह इतने लोग बिकती
सर बेटे चलो चलो सर मेरा इंसुलिन पड़ा हुआ है अंदर मेरा मेडिकल इंसुलिन उधर कॉल नहीं सर इधर ले ला नहीं सर అన్న ఒక్క నిమిషం జర ప్లీజ్ మీరు అర్జున్ ఇంకా జరుగు రాదా నేను కూర్చోవాలి పైన కూర్చోలేకుంటా సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తారీఖున మృతి చెందిన ట్రాన్స్జెండర్ హత్య కేసును ఛేదించారు సనత్ నగర్ పోలీసులు. ట్రాన్స్జెండర్ సుశీలను హత్య చేసింది సాగర్ సింగ్ తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సనత్ నగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. డబ్బు కోసమే ట్రాన్స్జెండర్ షీలాను హత్య చేసినట్లు నిందితులు తెలిపినట్లు డీసీపీ వెల్లడించారు. హత్య చేసిన వారిలో సాగర్ సింగ్, ప్రవీణ్, విశ్వజిత్, అభినవ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్ సింగ్ 19 కేసులలో నిందితులు. దొంగతనాల కేసులో అతనిపై పీడీ యాక్ట్ కూడా ఉన్నట్టు డీసీపీ వెల్లడించారు. స్టార్ట్ చేద్దాం 20 గంటలు స్టార్ట్ చేద్దాం. ఈ నెల 12వ తారీఖున శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు మా సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి డైల్ 100 ద్వారా ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం ఫతేనగర్ గ్రేవ్ యార్డ్లో ఒక అన్నోన్ బాడీ అక్కడ మృతి చెంది పడి ఉంది, అన్నోన్ వ్యక్తి మృతి చెంది ఉన్నారని మాకు సమాచారం వచ్చింది. దాని ప్రకారం వెంటనే మా పోలీస్ స్టాఫ్ వెళ్ళి చూడగా అక్కడ ఒక ట్రాన్స్జెండర్ బై నేమ్ షీలా, ఆవిడ ఏజ్ 27 ఇయర్స్, అక్కడ చనిపోయి రక్త గాయాలతో చనిపోయి పడి ఉండడం జరిగింది. సో తర్వాత మనము 302 కింద ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసినాము. చేసి సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఒక 2 వ్యక్తులు ఒక 2 వీలర్ మీద ఎర్లీ మార్నింగ్ 2 వీలర్ మీద తీసుకొచ్చి అక్కడ బాడీ పడేసిపోయినట్టుగా మాకు క్లూస్ దొరికాయి. తర్వాత మేము ఆ క్లూస్ తీసుకొని తర్వాత మేము ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక 4 నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 4 నిందితులు ఈరోజు వాళ్ళు పారిపోవడం కోసం ప్రయత్నిస్తుండగా ఆ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో మెయిన్గా సాగర్ సింగ్ అనబడే వ్యక్తి A1, తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తి A2, విశ్వజిత్ అనే వ్యక్తి A3, అభినవ్ అనేబడే వ్యక్తి A4. దీంట్లో సాగర్ సింగ్ మెయిన్ అక్యూజ్డ్. ఇతని మీద 19 కేసులు ఉన్నాయి. దీంట్లో దొంగతనాలు ఉన్నాయి, స్నాచింగ్స్, రాబరీసు, తర్వాత అటెంప్ట్ టు మర్డర్ ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి. లేటెస్ట్గా ఇప్పుడు ఇది 302 కూడా అయింది. ఇతని మీద 2021లోనే పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చాడు. తర్వాత రౌడీ షీటు, సస్పెక్ట్ షీటు కూడా ఓపెన్ చేశాము. ఇతను తరచుగా దారిన పోయే వాళ్ళని డబ్బుల కోసం వేధించటం, తాగిన మత్తులో, గంజాయి మత్తులో ఎక్స్టార్షన్లు చేయడం చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్లో భాగంగా అతను మనకి ఒప్పుకున్నది ఏంటంటే, కన్ఫెషన్లో మనకు చెప్పింది ఏంటంటే, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి ఈ షీలా అనబడే ఈ మహిళ, ఈ ట్రాన్స్జెండరు అతనికి రోడ్డు మీద కనిపించింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి అతను ఒక డబ్బులు అడిగి ఆడుకొని ఆవిడ ఒక 3,000 రూపాయలు ఇచ్చింది. అవి చాలావని ఆవిడతో గొడవ పెట్టుకొని ఫోన్పే పాస్వర్డ్ చెప్పమని ఆవిడని విచక్షణారహితంగా ఇతను ప్రవీణ్ కలిసి చాకుతోటి కట్టితోటి కొట్టడం జరిగింది. ఆవిడ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయేమని అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా కొట్టినారు. సో తర్వాత వాళ్ళ దెబ్బలకి తాళలేక ఆవిడ చనిపోయింది, ఆ ట్రాన్స్జెండర్ చనిపోయింది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ ఫతేనగర్ గ్రేవ్ యార్డ్లో పడేసినారు. తర్వాత A2 ప్రవీణ్ కూడా, ఇతను కూడా ఒక 6 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. ఇతను కూడా దొంగతనాలు, స్నాచింగ్స్.
బోనాల ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఈ నెల 28వ తేదీన బోనాలు, 29వ తేదీన రంగం కార్యక్రమం ఉంటుందని ముషిరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మూట గోపాల్ అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోయి ట్యాంక్ బండ్ శ్రీ కనకాల కట్ట మైసమ్మ ఆలయంలో ఎండోమెంట్ జీహెచ్ఎంసీ పోలీస్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఆషాఢ జాతర మహోత్సవ ఆహ్వాన పోస్టర్ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగను శాంతియుత వాతావరణంలో జరపాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. ఆషాఢ బోనాల జాతరను విజయవంతం చేసేందుకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముషిరాబాద్ శాసనసభ ఈ యొక్క ఆషాఢ జాతర మహోత్సవం ఎటువంటి యొక్క ఇబ్బందులలో మరియు ఎటువంటి ట్రాఫిక్ ఈ యొక్క ఆషాఢ జాతర ఉత్సవంలో 2024 కార్యక్రమం 2000 శాఖ అధికారులతో ఏర్పాటు చేస్తున్నారు. శ్రీధర కమిషనర్ దేవాదాయ శాఖ ఉత్తర్వులేంటి ప్రతి భక్తుడికి కూడా సంపూర్ణ ఇలాంటి చాలా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం ద్వారా మీటింగ్లో చాలా మంది ఆల్మోస్ట్ ఆఫీసర్స్ కూడా ఈ మీటింగ్కు హాజరవడం జరిగింది. మరి మీటింగ్లో ఈనాడు సౌకర్యాలను ప్రారంభించి కుమార్తె చేస్తాం. ఎందుకంటే यहाँ చాలా మంది సార్ आप रजिस्टर यहाँ पर आपको हवा पड़ेगी సార్ దీని గురించి మాట్లాడితే కానీ ఎందుకు పిలిపించినప్పుడు ఆ పూజా నగర్ పూజేసారి కూడా ఈ కట్ట ఆగాలకు మైసమ్మ నిలబెడితే కానీ కట్ట అభివృద్ధి పెడితే ఆనాడు మైసమ్మ కట్ట మైసమ్మ నిలబెట్టడం జరిగింది. ఆమె నిలబెట్టడానికి 40 కిలోమీటర్లు కృషిసారికి రోజు మీరు ఆగిపోయి ఇతరులు సులువుగా కట్టుకోవడానికి అవకాశం ఈ మాట కల్పించినట్టు చేసింది. అందరి కథ మాట మనం ఎప్పుడు మాదిప్పుడు చూసినట్లయితే భక్తులతో పూజలు కలకలాడుతుంది. హైదరాబాద్ ఉప్పల్ ప్రధాన రహదారిలో ఉప్పల్ క్యాడర్ 2 పిల్లర్ల పక్కన కుంగిన రోడ్డు. హైదరాబాద్ వరంగల్ హైవే వర్షానికి రాత్రి కుంగిపోయిన జాతీయ రహదారి తప్పిన ప్రమాదం. పిల్లర్ చుట్టూ వర్షం దాటికి మట్టి భూమిలోకి కూరుకుపోవడంతో చీరికలు వచ్చాయి. ఉదయం ఒక కారు కూడా రివర్స్ చేసే క్రమంలో ఆ గుంతలో పడిందని స్థానికులు చెబుతున్నారు. నాంపల్లి బజార్ ఘాట్ తైబా హోటల్ వద్ద అక్రమంగా పార్కు చేసి ఉన్న వాహనాలను నాంపల్లి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు తొలగించారు. ప్రతిరోజు హోటల్ వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ ను భరించలేక స్థానికులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈరోజు ట్రాఫిక్ పోలీసులు పార్క్ చేసి ఉన్న వాహనాలను ట్రాక్ లో తరలించారు.
బాచుపల్లి దేవేంద్రనగర్ సాయినగర్ లో వరకట్న వేధింపులు తాళలేక అరుణ అనే 26 ఏళ్ల గృహిణి ఆత్మహత్య చేసుకుంది. 2017లో ఎర్రగల్ల గోపి అనే వ్యక్తితో వివాహం, అదనపు కట్నం కోసం తరచూ మానసికంగా వేధించడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు చుండితో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బోనాల ఉత్సవాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ భరోసా నాయకుల మధ్య రసాభాస జరిగింది. సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు సమాచారం ఇవ్వకుండానే కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం పట్ల భరోసా నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన భరోసా నాయకులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గొడవకు దిగిన ఇరు వర్గాల వారిని పోలీసులు చెదరగొట్టారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. పేద మహిళల జీవితాలతో వెలుగులు నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నారీ శక్తి పేరుతో అనేక కార్యక్రమాలను తీసుకొచ్చారని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. మార్సిగుట్టలో బీజేపీ కాంటెస్ట్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు, చిన్నారులకు స్టేషనరీ నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మణ్ హాజరై విద్యార్థులకు, టీచర్లకు స్టేషనరీ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్నారని, మహిళలకు వృత్తి నైపుణ్యాన్ని కల్పించి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నడిపే వరకు యుద్ధ విమానాలు కూడా నడిపే స్థాయి మోదీ గారు ఇవాళ వారికి ఈ మధ్యలో లక్పతి దీప్తి పేరు మీద 3 కోట్ల మంది మహిళలను నమో డ్రోన్ కింద పంట పొలాలకు ఉపయోగపడేటువంటి ఎరువులు, విత్తనాలు కేవలం మహిళా సంఘాలకు మాత్రమే డ్రోన్ సదుపాయం కల్పించి వారిని ఏ రకంగా సశక్తీకరణ, వాళ్ళను ఏ రకంగా ఇవాళ సమాజంలో ఆదాయం సమకూర్చే వనరులుగా మార్చుతున్నారో మీరు బాగా చదువుకొని ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు కాబట్టి మీలో న్యూనత బాగుండాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు కూడా ఇవాళ గొప్ప గొప్ప నాయకులు, మేధావులు, ఐఏఎస్, ఐపీఎస్, అబ్దుల్ కలాం కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి, లేదా ఇవాళ అనేక రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు మాత్రమే, కాన్వెంట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కాదు. కాబట్టి మీరు రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా చదువుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏదైతే ఇవాళ సహాయం చేస్తున్నారో మీరు బాగా చదువుకోవాలి, చదువులో పోటీ పడాలి. కానీ ప్రభుత్వము మరి సహకరించకపోయినా, రాష్ట్రంలో సహకరించకపోయినా స్వచ్ఛంద సంస్థలు, మేకల కీర్తి లాంటి వాళ్ళు అనేక మంది ముందుకు వస్తున్నారు. కాబట్టి వారు పేద పిల్లలకు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలే కాకుండా పేద మహిళలు కూడా ఉచితంగా అనేక శిక్షణ కల్పిస్తూ వాళ్ళకి నైపుణ్యతను పెంపొందిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఏదైతే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారో తప్పకుండా కూడా మీరు రాణించాలి. నరేంద్ర మోడీ గారి కళలు సాకారం చేయాలి. నరేంద్ర మోడీ గారు ఇవాళ ఉమెన్ డెవలప్మెంట్ కాదు, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, మహిళల ద్వారా
ఇవాళ అభివృద్ధి, మహిళల అభివృద్ధి కావడం కాదు, మహిళల ద్వారా ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారు ఆ రకంగా వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది నాయకులకు, కార్యకర్తలకు మీ అందరూ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మాకు ఇంటిమేషన్ జరిగింది. వేము నరేందర్ రెడ్డి గారు కూడా ప్రోటోకాల్ పాటించాలి అనే విషయాన్ని మన మిస్అండర్స్టాండింగ్ అయిందో అది ఏమైందో దయచేసి ఇది పార్టీకి సంబంధం లేదు కాబట్టి మనమంతా ఒక కుటుంబ సభ్యులాగా మనం పండుగ చేసుకోవాలి. స్త్రీలు బోనాలు తీసుకొని వెళ్ళాలి. నేను మీ అందరికీ చేతులు ఎత్తి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యొక్క పండుగని మనము ఇష్యూ చేయకుండా ప్రోటోకాల్ పాటించి మనం చెక్కులు పంచుకుందామని నేను విజ్ఞప్తి చేస్తున్నాం. పీస్ఫుల్ గా చేసుకుందాం, ఎవరికి ఏం ఇబ్బంది కాకుండా. నమస్తే కాలేజ్ నుంచి మాకు వచ్చిన కాల్ వచ్చేసి 8:30కి వచ్చింది కార్పొరేటర్. అంటే మీరు ఇంకా పొద్దున ఈ టైంలో పెట్టేది మేము కూడా అందరికీ చెప్పుకోవాలా, మాకు కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి, వేరే అన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చినాం మేము. కరెక్ట్ మా ఎమ్మెల్యే గారు కూడా టైం దొరకాలి కదా, కాబట్టి మా ఎమ్మెల్యే గారు వచ్చినాకనే చర్చ స్టార్ట్ చేయాలి. ప్రోటోకాల్ అన్నప్పుడు ప్రోటోకాల్ ఉండాలా. కాబట్టి మీరు అన్నట్టు మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని ఎన్టీఆర్ నగర్లో బస్తీ బాట చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం మొత్తం చెత్తతో మునిగి తేలుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడున్న డివిజన్లను పట్టించుకోకుండా మళ్లీ కొత్త మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలపడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న కాలుష్యం నివారించడంపై చర్యలు చేపట్టి ప్రజలకు మేలు చేయాలని, అలాగే అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి రాధా ధీరజ్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ముంత రాములు యాదవ్, వెంకటరెడ్డి, శ్రీశైలం యాదవ్, మహిళా నాయకులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాదర్గుల్లోని 9వ డివిజన్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం. బీటీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమర్ సింగ్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువచ్చిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్.